Hello, my dear beloved viewers. Welcome back to our channel. ఈరోజే మనకు ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్లో మే 5th నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో సాధ్యంత వరకు ఐపీకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ చాప్టర్స్, దానిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక నుంచి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ. మే 5th అంటే మోస్ట్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఓన్లీ 3 months. సో యాక్చువల్లీ టైం అనేది చాలా తక్కువగా ఉన్నది. సో స్టూడెంట్స్ కొంచెం కష్టపడాల్సిన టైం అయితే వచ్చింది. ఓకే, లెట్ us స్టార్ట్. ఇంటిగ్రల్ -1 to 3/2, ఇంటిగ్రల్ -1 to 3/2 mod ఆఫ్ x sin pi x, x sin pi x, x sin pi x dx. సో ఈ విధంగా మాడ్యులస్ వచ్చినప్పుడు సర్టన్ ఇంటర్వల్లో పాజిటివ్, సర్టన్ ఇంటర్వల్ నెగిటివ్ అనేది వస్తుంది. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ మనకి ఫస్ట్ గమనించినట్లయితే ఇక్కడ లెట్ I is equal -1 to 3/2 mod of x sin pi x dx. సో ఇక్కడ -1 to 1 లో దిస్ ఈజ్ పాజిటివ్. ఓకే, -1 to 1 లో దిస్ ఈజ్ పాజిటివ్ బికాస్ దిస్ లైస్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్స్. ఓకే, సో ఇక్కడ రాస్తాము సిన్స్ -1 to x 1 x sin pi x is positive. So therefore mod of x sin pi x is x sin pi x. Okay, but whereas here 1 to 3/2 x sin pi x is negative, ఎందుకంటే 3/2 సెకండ్ క్వాడ్రంట్ నుంచి థర్డ్ క్వాడ్రంట్ మారిపోయిందండి. సో థర్డ్ క్వాడ్రంట్ సైన్ అనేది నెగిటివ్. అందువలన ఇక్కడ ఏమవుతుందండి, మీకు x sin pi x is equal minus x sin pi x. ఓకే, సో ఫస్ట్ ఈ ఇంటర్వల్ అనేది మీరు చూసుకోవాలి. -1 to 3/2ని -1 to 1 and 1 to 3/2. ఓకే, సో now I is equal, we can split -1 to 1 modulus x sin pi x dx plus integral 1 to 3/2 modulus x sin pi x dx. ఓకే, x sin pi x dx. సో ఇప్పుడు ఈ ఇంటర్వల్ ఏమవుతుంది మనకి, ఈ ఇంటర్వల్లో ఇది పాజిటివ్. సో -1 to 1 x sin pi x dx. సో దిస్ ఈజ్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్వల్ ఏమవుతుంది మనకి, ఇక్కడ మనకి 1 to 3/2 here in this interval this is negative -x sin pi x dx. Okay, first we can split into two different integrals, -1 to 1 and 1 to 3/2. So -1 to 1 is positive, -1 to 1 positive, next 1 to 3/2 లో నెగిటివ్. ఓకే, సో మనం ఇప్పుడు 1 by 1 ఇంటిగ్రల్ చేద్దాం. ఓకే,
సో మనకి జనరల్గా ఈవీ ఫార్ములా మనం ఒకసారి ఈ ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్కి అసలు ఇంటిగ్రల్ ఏంటో ఫస్ట్ సపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది మనం ఈక్వేషన్ 1 కింద పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఇంటిగ్రల్ మనము ఎక్స్ ఇంటూ ఓకే సైన్ పై ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్ డిఎక్స్. సో బై పార్ట్స్. So first function, this is first function, this is second function. So first function into integral of second function, integral value cos minus cos pi x by pi. Okay, minus derivative of first function 1 into again integral of second function. Okay, by pi dx. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ నీకు మైనస్ x by pi into cos of pi x minus minus plus 1 by pi into cos of pi x dx. Okay, so minus x cos pi x cos pi x by pi plus cos integral sin. So sin pi x by pi into pi square. సో ఫస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ ఇది. సో డైరెక్ట్ ఇప్పుడు ఫ్రమ్ 1 నుంచి మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ఇక్కడ వేయకుండా ఎట్ ఏ టైం మనం చూసినట్టే చక్కగా therefore from 1 I is equal. సో దీని మొత్తానికి మనకి మైనస్ x cos pi x by pi, okay, plus sin pi x by pi square. So minus 1 to 1, okay, into, okay. Next plus into minus same ఇదే మళ్ళా minus x cos pi x cos pi x by pi plus sin pi x by pi square. ఓకే, ఇక్కడ 1 to 3/2. ఓకే, అంటే చూసారా ఇప్పుడు విడివిడిగా చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, పేజీ కూడా నిండిపోతుంది. అదే విడివిడిగా కాకుండా ఫస్ట్ సపరేట్గా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్టయితే చాలా ఈజీగా మనకి ఎవాల్యుయేట్ అయింది. సేమ్ ఇక్కడ ఇంటిగ్రల్ వేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 1 by 1 ఇంటిగ్రల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, రైట్. నౌ యు సీ ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 మీన్స్ హియర్ minus 1 means x means 1 means cos pi means minus 1 by pi. Okay, next 1 pi into 1 pi sin 180 0. Okay, sin 180 0 minus lower limit minus 1 in place of x minus 1. Already minus is there, minus in place of x minus 1. Here cos of minus theta gives us cos theta. Cos of, you see, suppose cos of pi into minus 1. Okay, pi into minus 1. Okay, that means cos of minus pi. Cos of minus pi is nothing but cos pi. Cos pi is equal to minus 1. Cos of minus theta means fourth quadrant. So cos 180 or cos minus 180, what it may be, the value should be minus 1. So చక్కగా ఇక్కడ మనం ఈ లోయర్ సబ్ చేసినప్పుడు మైనస్ ఇన్ ప్లేస్ ఆఫ్ x లో minus 1, cos 180 వాల్యూ మనకి కూడా minus 1. ఓకే, minus 1 by pi. సో ఇక్కడ మనకి sin of minus pi అన్నా sin pi అన్నా is equal to sin n pi. n what it may be, every integer must be equal to 0. sin 180, sin 2 pi, sin 3 pi, sin 4 pi, minus pi, minus 2 pi, minus 3 pi, what it may be. So the value should be 0. Okay, so this is the lower limit. Therefore here you see minus in minus plus 1 by pi. Next here you see
minus into minus plus, plus into minus minus, minus into minus plus. So 1 by pi. So finally 2 by pi. That means integral minus 1 to 3 by 2 mod of x sin pi x sin pi x dx is equal to pi. Okay? So this is the final solution for the given integral. అంటే మెయిన్గా ఇక్కడ whenever modulus is given means we can split into different intervals. కాబట్టి ఎక్కడ పాజిటివ్ ఎక్కడ ఇంటర్వల్ నెగిటివ్ అనేది చూసుకోవాలండి. సపోజ్ మనకి -1 to 1 ఇచ్చాడు అనుకోండి, -1 to 1 x dx modulus ఇచ్చాడు అనుకోండి. సో -1 to 0లో అది నెగిటివ్ అవుతుంది, 0 to 1లో పాజిటివ్ అవుతుంది. సో అందుకోసమే మనం -a to aని -a to 0, 0 to a మనకి అనుకూలంగా ఇంటర్వల్స్ ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఇంటర్వల్స్. సో కొంచెం మాడ్యులస్ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మరొక ప్రాబ్లం కూడా తీసుకుంటాం. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. Integral 0 to pi 1 by 3 plus 2 cos x. Integral 0 to pi 1 by 3 plus 2 cos x dx. Integral 0 to pi 1 by 3 plus 2 cos x dx. సో మీరు చాలా సింపుల్గా ఎక్కడైనా గమనించండి. సో అండర్ డినామినేటర్, న్యూమరేటర్లో ఏ విధమైన ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ లేదు. డినామినేటర్లో చక్కగా a ప్లస్ బి కాస్ ఎక్స్ లేదా a ప్లస్ బి సైన్ ఎక్స్ సింపుల్గా ఉన్నప్పుడు tan x by t is equal to t సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు కాస్ ఎక్స్ వాల్యూ 1 minus t square by 1 plus t square. అదే సైన్ ఎక్స్ ఉన్నట్లయితే చక్కగా 2tt by 1 plus t square. ఓకే, అది ఎలా వస్తుందో ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అని చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. So let I is equal 0 to pi 1 by 3 plus 2 cos x dx. Okay, now put tan x by 2 is equal to t. Put tan x by 2 is equal to t. వెంటనే మనకి డెరివేటివ్ secant square x by 2 into 1 by 2 dx is equal to dt. Therefore మనకి ఇక్కడ గమనించినట్లయితే secant square ఇక్కడ గమనించినట్టు మీకు secant square theta అంటే 1 plus tan square theta. So 1 plus tan square x by 2 dx is equal to dt. అంటే 1 plus t square dx is equal to dt. అందువల్ల మనం ఇక్కడ dx is equal to dt by 1 plus t square. ఇది మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్కడైనా tan x by t is equal to implies dx is equal to dt by 1 plus t square. డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఎప్పుడైతే కాస్ ఉందో అగైన్ కాస్ x వాల్యూ 1 minus tan square x by 2 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 అంటే 1 minus t square by 1 plus t square. ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూ ఏంటో ఒకసారి మనం సింప్లిఫై చేస్తాం. 3 plus 2 cos x 3 plus 2 cos x అంటే 3 plus 2 into 1 minus t square by 1 plus t square. ఓకే, సో ఇక్కడ మీరు LCM తీసుకున్నట్లయితే టేక్ LCM as 1 plus t square 3 into 1 plus t square plus 2 into 1 minus t square. Okay, so finally 3 into 1 3 plus 3t square 2 into 1 2 minus 2t square by 1 plus t square. So final మనకి
3 plus 2 5. So 5 plus t square by 1 plus t square. 5 plus t square by 1 plus t square. ఇది tan x by t is equal to t అనుకున్నట్లయితే ఈ 3 plus 2 cos x వాల్యూ మనకి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ఇంటర్వల్స్ x అనే వేరియబుల్ సంబంధించినటువంటిది. దీస్ ఇంటర్వల్స్ ఆర్ రిలేటెడ్ ఫర్ ద వేరియబుల్ x, బట్ దిస్ వేరియబుల్ కన్వర్టెడ్ ఇన్ సమ్ వేరియబుల్ t. సో అందుకోసం లిమిట్స్ మార్చుకోవాలి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి, ఎక్కువ మంది మర్చిపోతుంటారు. ఈ విషయం మాత్రము జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, లిమిట్స్ ఏంటో మనం చూడాలి ఫస్ట్. ఓకే, లెట్ us see లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏంటంటే మనకి ఇప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చూద్దాం. లోయర్ లిమిట్ x is equal to 0. x is equal to 0 అయినప్పుడు మనం tan x by t is equal to t కదా, అంటే tan 0 0 కాబట్టి t వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ అప్పర్ లిమిట్ మనకి x is equal to ఏంటి పై, అంటే 180, అంటే ఇక్కడ tan pi by 2, tan pi by 2, tan 90 infinity. So t is equal to infinity. Therefore I is equal lower limit 0 to infinity. Okay, next 1 by this value becomes 5 plus t square by 1 plus t square into whatever dx 2 dt by 1 plus t square. Okay, so 1 plus t square get cancelled. 1 plus t square get cancelled. Okay, this 1 plus t square get cancelled. So finally 2 into 0 to infinity 1 by 5 plus t square dt. ఇది 1 by a square plus x square ఫామ్ లో రాసుకోవచ్చు కదా, రాద్దాం. 2 into 0 to infinity 1 by root 5 whole square plus t square. అంటే మనకి 1 by a square plus x square అంటే tan inverse x by a. 1 by a tan inverse x by a. 1 by a tan inverse x by a. 1 by a tan inverse x by a. ఇక్కడ మళ్ళా కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 1 by a square plus x square అంటే ఫస్ట్ tan inverse x by a రావాలి ఆలోచన. tan inverse x by a వచ్చిన తర్వాత ఆ 1 by a అనేది కూడా రావాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అంటే ఎక్కువగా మిగతా వాటికి 1 by a లేవు కదా, దీనికి మాత్రం ఉంది. ఇప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇచ్చేమో ఎక్స్ బై అంటాం. 1 by root of a square minus x square సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అంటాం. కానీ 1 by a square plus x square 1 by a అందువల్ల ఈ tan ఇన్వర్స్ రాసిన ముందు 1 by a రాసుకోండి, మర్చిపోకండి. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు నీకు 2 into 1 by a tan inverse x అంటే t by root 5. ఓకే, t by root 5. సో 0 to infinity. సో ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనం అవుట్ సైడ్కి తీసుకురావచ్చు. ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే tan inverse infinity మైనస్ tan inverse 0. ఓకే, సో ఏమవుతుంది మీకు 2 by root 5 tan inverse ఇన్ఫినిటీ దేనికి ఉంటుందండి పై బై 2 అదే కదా మైనస్ 0. ఓకే, tan 0 0. ఓకే, పై క్యాన్సిల్ 2 క్యాన్సిల్ ఎంత అండి ఇది 1. అంటే మనకి వచ్చినటువంటి దానిలో therefore ఫైనల్గా 0 to పై 1 by 3 plus 2 cos x dx యొక్క వాల్యూ 1. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సిన లేదు, ఆల్రెడీ ఇంటిగ్రల్స్లో మనం చేసాము. ఎక్కడైనా సరే అండర్ డినామినేటర్లో సింపుల్గా a ప్లస్ బి కాస్ ఎక్స్ లేదా a ప్లస్ బి సైన్ ఎక్స్ లేదా సింపుల్గా a స్క్వేర్ కాస్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏది ఉన్నా కానీ సింపుల్గా మీరు చక్కగా
దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఏ ఉన్నా కానీ ఓకే. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సైన్ ఎక్స్ ఉన్నా ఓకే, కాస్ ఎక్స్ ఉన్నా పర్లేదు. ఓకే, ఒక్క నిమిషం చిన్న ఇక్కడ మనకి 2/√5 అండి, కానీ నేను 2/π రాయటం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ గమనించినట్లయితే దీని యొక్క వాల్యూ 2/√5, ఇందాక పొరపాటున √π అని రాశాను, √5 2/√5 ఇంటూ ఇక మిగిలిపోయింది ఇక్కడ మనకి π/2 - 0. ఓకే, అంటే 2/√5 ఇంటూ π/2 ఉంది. సో 2 క్యాన్సిల్, అంటే ఇందాక ఇక్కడ నేను పై రాశానండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ π/√5. Therefore, integral 0 to π 1/3 plus 2 cos x dx is equal π/√5. అంటే మేము చాలా సందర్భాలు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఆన్సర్ రావు. అరే వేరే విధమైన ఆన్సర్ వచ్చింది, ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేశారు, వెంటనే ఐడెంటిఫై చేసుకున్నాం. కానీ స్టూడెంట్స్ పిల్లలకి ఈ విధమైన ఆలోచన రాదు కదా, అలా వదిలేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మాన్యువల్ మిస్టేక్స్ జనరల్గా అందరూ జరుగుతుంటాయి, కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవటం ఉన్నది. ఓకే, కాబట్టి సాధ్యమంత వరకు వన్స్ అగైన్ రిఫర్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ నుంచి చిన్న తప్పు చేసామా దాన్ని రెక్టిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. రెక్టిఫికేషన్లో చేయటం అనేది చాలా మంచి లక్షణం. ఓకే ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin square x divided by sin x plus cos x dx. ఇంటిగ్రల్ 0 to π/2 sin square x by sin x plus cos x. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 90 ఉంది కాబట్టి 0 ప్రాపర్టీని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే sin 90 - θ cos θ, cos 90 - θ sin θ. చక్కగా మనం లెట్ I is equal integral 0 to π/2 sin square x by sin x plus cos x dx. Okay, so this is I, this is 1. Okay, next ఇప్పుడు మనం 0 to a f of x dx, integral 0 to a f of x dx is equal integral 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ అనేటువంటి చాలా యూస్ఫుల్ అండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to π/2 sin square π/2 minus x, sin square π/2 minus x by sin π/2 minus x plus cos π/2 minus x. ఓకే, dx. సో ఇప్పుడు sin 90 - θ ఏంటి, cos θ, cos 90 - θ sin θ. సో మనం I is equal 0 to π/2 cos square x by here this is nothing but cos x plus sin x dx. ఈక్వేషన్ 2. ఈ రెండు చూడండి సేమ్ డినామినేటర్, సేమ్ ఇంటర్వల్. సో యాడ్ చేసుకుంటే sin square plus cos square 1 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కంటిన్యూస్. ఓకే, 1 plus 2 gives us I plus I is equal integral 0 to π/2. ఫస్ట్ వన్ ఏమో మనకి sin square x divided by cos x plus sin x
cos x plus or sin x plus cos x, no problem. ఏది రాసినా పర్లేదు, ఎందుకంటే a plus b is equal to b plus a. So addition is commute, no problem. So రాద్దాం, అదే రాద్దాం. sin x plus cos x dx plus integral 0 to pi by 2 cos square x by cos x plus sin x, cos x plus sin x dx. Okay, so same interval. Okay, దీన్ని మనం సింగిల్ ఇంటర్వల్ లో రాసుకోవచ్చు. ఓకే, so 2i is equal integral 0 to pi by 2 sin square x divided by sin x plus cos x plus cos square x divided by cos x plus sin x. Okay, whole dx. Okay, whole dx. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి? దిస్ ఈజ్ ద ఎల్సిఎం. వాట్ ఈజ్ ఎల్సిఎం? sin x plus cos x, sin x plus cos x. సో sin square x plus cos square x. Okay, dx. Integral 0 to pi by 2i is equal. So sin square theta plus cos theta 1. So 2i is equal integral 0 to pi by 2 1 by sin x plus cos x dx. Since sin square x plus cos square x is equal to 1. sin square x plus cos square x is equal to 1. చక్కగా మనకి ఇక్కడ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఇందా చెప్పిన ఫార్ములా tan x by t is equal to t. సింపుల్. ఓకే, tan x by t is equal to t. ఓకే, let us start. లేదు ఇంకొక విధంగా చక్కగా అంత పెద్దది కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఎక్కడైనా మనకి ఇక్కడ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఉన్నప్పుడు చక్కగా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి, నా సపోజ్ నేను ఇక్కడ sin x ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, sin x ప్లస్ కాస్ ఎక్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ అంటే 1, బి అంటే 1. ఓకే, అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 అంటే నేను రూట్ 2 తోటి మల్టిప్లై చేసి రూట్ 2 తోటి డివైడ్ చేస్తాను, వాల్యూ మారదు. సో ఏం చేస్తానంటే నేను రూట్ 2 తోటి మల్టిప్లై చేసి ఈ రూట్ 2 తోటి డివైడ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎలాగంటే నేను sin of x into 1 by root 2 plus cos x into 1 by root 2. ఇది బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇది బ్రాకెట్ పెట్టకపోతే మళ్ళీ ఈ కాస్ ఆఫ్ యాంగిల్ అయిపోతుంది, సపరేట్ అన్నమాట. cos x into 1 by root 2. ఇప్పుడు చూడండి, మనం sin a cos b plus cos a sin b లేదా cos a cos b plus sin a sin b, నీ ఇష్టం ఏది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫార్ములాస్ sin a cos b plus cos a sin b రాసుకోవచ్చు. లేదు cos a cos b plus sin a sin b అంటే cos a minus b, ఇదైతే sin a plus b. సో దీన్ని రాస్తాను చూడండి, ఎలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రూట్ 2 ఇంటూ sin x ఇంటూ cos pi by 4, ఎందుకంటే cos పార్టికల్ sin a cos b ప్లస్ cos a sin b ప్లస్ cos a sin b. ఓకే, సో ఇప్పుడు మనకి చక్కగా sin a cos b ప్లస్ cos a sin b sin a ప్లస్ b sin a ప్లస్ b. సో ఇప్పుడు చక్కగా దానిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నౌ therefore 2i is equal integral 0 to pi by 2
ఇది ఒకసారికి 1/√2 ఇంటూ sin of x plus pi by 4 dx. x plus pi by 4 dx. ఓకే. సో ఇప్పుడు న్యూమరేటర్ కంటే ఏమవుతుందండి 1/sin అంటే కోసికెంట్. ఓకే. సో మనం (1/√2) 2y is equal 1/√2 into integral 0 to pi by 2 cosecant x plus pi by 4 dx. cosecant theta integral ఏంటంటే cosecant x కి log of cosecant x minus cot x. లేదు tan of pi by 4 plus x by 2. ఓకే. ఇక్కడ మెయిన్గా మీరు ఇక్కడ చూడాలి, ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇప్పుడు కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. ఓకే. కొసీకెంట్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 1/sin x. ఓకే. మైనస్ ఇది కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే 1 - cos x by sin x. 1 - cos x అంటే 2 sin square x by 2. ఇదేమో 2 sin x by 2 cos x by 2 అంటే 2 క్యాన్సిల్ స్క్వేర్ అంటే ఇక్కడ tan x by 2 వచ్చేసింది. అందులో రెండు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ సీకెంట్ ఎక్స్ అనుకోండి, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. దాన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, tan of pi by 4 plus x by 2. కొసీకెంట్ ఎక్స్కి లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ లేదా లాగ్ ఆఫ్ tan x by 2 కూడా రాసుకోవచ్చు. ఏదైనా రాసుకోవచ్చు, మన కన్వీనియంట్, నో ప్రాబ్లం. సో మీకు తెలిసింది రాస్తాను, మన కొత్తగా ఎందుకు. ఓకే, మీకు తెలిసిందే రాద్దాం, నష్టం లేదు కదా ఇప్పుడు మీకు. ఓకే. సో 1/√2 కొసీకెంట్ ఎక్స్కి లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఎక్స్ ప్లస్ పై అంటే కొంచెం లాంగ్ అవుతుంది. అది ఈ ఫార్ములా కొంచెం లెంగ్తీ అవుతుంది. అదే మీకు ఆ ఫార్ములా అనుకోండి షార్ట్ ఫార్మ్ అయిపోతుంది, అది ఇంకేం లేదు. సో 1/√2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇది లాగ్ ఆఫ్ కొసీకెంట్ pi by 2 plus pi by 4 minus cot of pi by 2 plus pi by 4. Okay, pi by 2 plus pi by 4 minus lower limit cosecant pi by 4 minus cot pi by 4. సో అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్. ఓకే. లాగ్ ఆఫ్ దీనిలో ఫస్ట్లో మర్చిపోకుండా వస్తుంది మైనస్ లాగ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు కొసీకెంట్ 90 ప్లస్ ఏంటి సీకెంట్ తీటా. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కొసీకెంట్ పాజిటివ్, కొసీకెంట్ కల్లా సీకెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 1/√2 ఫస్ట్ వన్ లాగ్ ఆఫ్ ఇది సీకెంట్ అయిపోతుంది. కొసీకెంట్ 90 ప్లస్ తీటా సీకెంట్ తీటా అంటే సీకెంట్ pi by 4. ఇది కాట్ 90 ప్లస్ తీటా మైనస్ అవుతుంది. కాట్ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ వస్తుంది, 90 కాబట్టి ట్యాన్ కాట్ వల్ల ట్యాన్ అవుతుంది, అందులో మైనస్ ప్లస్ అయిపోద్ది. సో కాట్ అలా ట్యాన్ అయిపోద్ది. ఓకే. ట్యాన్ pi by 4. ఓకే. సో ఇది అప్పర్ లిమిట్. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఒకసారి లాగ్ ఆఫ్ సేమ్ కొసీకెంట్ pi by 4 డైరెక్ట్గా సైన్ 45 ఎంతండి 1/√2 కొసీకెంట్ కాబట్టి √2. ఓకే. √2 - 1. సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈజీగా ప్రాబ్లం కంప్లీట్. ఇదంతా ఏంటండి లాగ్ ఆఫ్ √2 + 1. ఓకే. ఇది పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ కూడా వస్తుంది. మైనస్ లాగ్ ఆఫ్ √2 - 1 అంటే అల్టిమేట్గా ఇది 2i ఈజ్ ఈక్వల్. సో i ఈజ్ ఈక్వల్ 1/√2
2 ఇంటూ 1/√2 ఇంటూ log m మైనస్ log n అంటే log m/n. log m మైనస్ log n అంటే log m/n. బట్ ఇక్కడ సింప్లిఫై చేద్దాం సపరేట్గా. ఎంత అనేది √2 + 1/√2 - 1. ఏమవుతుందండి, నేను రేషనలైజ్ చేస్తాను. ఓకే, కాంజుగేట్ సరిపోతుంది. √2 + 1 అంటే ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అయిపోయింది. √2 + 1 హోల్ స్క్వేర్. √2 + 1 హోల్ స్క్వేర్. ఇది a స్క్వేర్ + b స్క్వేర్. కాబట్టి a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab/1 అంటే అల్టిమేట్గా 3 + 2 √2 అయిపోయింది. దీని యొక్క వాల్యూ, టోటల్ వాల్యూ ఏమైపోయిందండి ఇక్కడ నీకు √2 + 1 ఇంటూ √2 + 1 √2 + 1 హోల్ స్క్వేర్ అయింది. a ప్లస్ హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. కాబట్టి a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి 1/2√2 1/2√2 ఇంటూ log ఆఫ్, అలా వదిలేసినా పర్లేదు, సింప్లిఫై చేసినా పర్లేదు. ఇదండి ఆన్సర్. ఫైనల్గా మనకి గివెన్ ఇంటర్వల్ వాల్యూ. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఆ √2 + 1 హోల్ స్క్వేర్ అలా ఉంచేస్తారు. ఇక్కడ ఇంకో విధంగా ఇక్కడ మీకు చేస్తాను చూడండి. ఆర్ ఇప్పుడు i = ఎంత అయిందండి ఇది 1/2√2 log ఆఫ్. నేను హోల్ స్క్వేర్ విడదీయకుండా ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా అలా వదిలేస్తాను. ఇది అంటే √2 + 1 హోల్ స్క్వేర్ / 1 అంటే √2 + 1 హోల్ స్క్వేర్ అలా వదిలేస్తారు. log ఆఫ్ √2 ఏదైనా ఉంటేనండి ఆన్సర్. బోత్ ఆర్ ద సేమ్. దీనికైనా ఇస్తారు మార్కు, దీనికైనా ఇస్తారు. అప్పుడు log ఆఫ్ ఎక్స్పోనెంట్ అంటే ఫార్ములా ఏంటండి? log ఆఫ్ మన ఫార్ములా log ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫార్ములా n × log x. సో ఇది మల్టిప్లై పాయింట్ ఇక్కడ రాస్తాను. సో i = 1/2√2 ఇంటూ 2 log √2 + 1 2 log √2 + 1 2 క్యాన్సిల్. కాబట్టి ఫైనల్గా i వాల్యూ 1/√2 ఇంటూ log ఆఫ్ √2 + 1. ఇది మనకి కావాల్సినటువంటి ఇంటిగ్రల్ వాల్యూ. చూసారు కదండి. సో ఇది మనకి కావాల్సినటువంటి సొల్యూషన్. కాబట్టి ఫైనల్గా ఈ బాక్సులు అనేది రాసేయండి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ π/2 మనకి ఇచ్చిన క్వశ్చన్ sin² x cos x plus sin x plus sin x dx is equal to 1/√2 into log of √2 + 1. సో ఈ విధంగా కూడా మీరు కంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు ఇదేనా రైట్ అండి, బోత్ ఆర్ ద సేమ్, బోత్ ఆర్ ద రైట్. దీన్ని అలా ఉంచేసాము, ఎక్స్పాన్షన్ చేసాము. ఇక్కడ ఎక్స్పాండ్ చేయకుండా హోల్ స్క్వేర్ వేసాము. బోత్ ఆర్ ద సేమ్. మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ దిస్ వన్ యాజ్ వెల్ as దిస్ వన్. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం చక్కగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఎందుకంటే ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో గ్యారంటీగా 1 క్వశ్చన్ విల్ బి గివెన్. సో అందువలన ఈ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to π/2 dx by 5 plus 4 plus 5 cos x. సేమ్ ఇందాక నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక ఒక ప్రాబ్లం చేసాం కదా మనం. సేమ్ ప్రాబ్లం ఇందాక మనం చేసామండి. ఇంటిగ్రల్ 0 to π 1/3
3 + 2 cos x చేసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సేమ్ tan x / t = చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, సో లెట్ i is equal integral 0 to pi/2 1/4 plus 5 cos x dx. Okay, put tan x / 2 is equal to t. సో వెంటనే మీరు dx is equal 2/1 plus t square dt నోట్ చేసుకోవచ్చండి, తప్పేం లేదు, నో ప్రాబ్లం. అలాగే మనం ఇక్కడ cos x వాల్యూ డైరెక్ట్గా మనం 1 - t square / 1 + t square నోట్ చేసుకోవచ్చు. ఓకే, నా 4 ప్లస్ ఈ 5 cos x ఎంతో వాల్యూ సింప్లిఫై చేద్దాం. 4 + 5 × 1 - t square / 1 + t square. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఎంతండి? 1 + t square 1 + t square అంటే 4 × 1 + t square plus 5 × 1 - t square. So 4 × 1 4 × t square 4t square 5 × 1 5 - 5t square by 1 + t square. So 4 + 5 ఎంతండి? 9. So 9 - t square by 1 + t square. 9 - t square by 1 + t square. ఓకే, సో ఇప్పుడు ఇంటర్వల్స్ కూడా చేంజ్ చేద్దాం. సో లోయర్ లిమిట్ x is equal to 0. x is equal to 0 అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నీకు tan x / t is equal to t కదా, tan 0 0, దట్స్ ఆల్. t is equal to 0. అలాగే అప్పర్ లిమిట్ x is equal to ఎంతండి? π/2 90 degrees. x 90 అయినప్పుడు 90/2 అంతా 45 అయిపోతుంది. tan of π/4 అయిపోతుంది. tan of π/4 కాబట్టి t వాల్యూ 1. సో లోయర్ లిమిట్ 0 అయిపోయింది, అప్పర్ లిమిట్ 1 అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, therefore i is equal ఈ ఇంటర్వల్స్ మనకి మారిపోయినాయి కదా, 0 to π/2 కాస్త 0 to π/2 కాస్త 0 to π/2 కాస్త 0 to 1 గా మారిపోయింది. సో ఈ వాల్యూ కూడా ఎలా చేంజ్ అయిపోయిందండి? ఇక్కడ 9 - t square by 1 + t square into dx అంటే 2/1 + t square dt. ఓకే, సో 1 + t square 1 + t square get cancelled. సో ఫైనల్గా 2 × 0 to 1 by దీన్ని 3 square రాద్దాం. 3 square - t square. ఓకే, అంటే ఇప్పుడు 1/a² - x² అంటే 1/a² - x² ఫార్ములా ఏంటండి మనకి? 1/a² - x² dx ఫార్ములా 1/2a log of a + x by a minus x. a plus x by a minus x. అది x² - a² అనుకోండి. 1/2a log of x minus a by x plus a. ఓకే, సో ఇప్పుడు మనం దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ ఫార్ములాలో చక్కగా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో i is equal 2 × 1/2a 1/2a a అంటే 3 1/2a log of a plus x అంటే 3 plus t by 3 minus t. ఓకే, అండర్ మాడ్యులస్ వాల్యూస్ 0 to 1. ఓకే, సో ఇక్కడ 2 × సో ఈ 2 గెట్ క్యాన్సిల్. ఏమైందండి? ఇది 1/3. ఫస్ట్ అప్పర్ లిమిట్ 3 + 1
by 3 minus 1. ఎందుకంటే మాడ్యులస్ అనేది మైనస్ ఉంది, ఆల్రెడీ పాజిటివ్గా నో నీడ్. మైనస్ log of t ప్లేస్లో 0, 3 plus 0 by 3 minus 0, totally under bracket. So 1 by 3 into log of 3 plus 1, 4 by 2, okay, minus 3 by 3, okay, 3 by 3. So 3 by 3 into 1. So with bracket, okay. So 1 by 3 into, this is nothing but log 2 minus log 1. So log 1 value enta 0. So 1 by 3 into log 2 minus 0. అంటే మనకి ఫైనల్గా I వాల్యూ ఎంత వచ్చిందంటే 1 by 3 log 2. Therefore integral 0 to pi by 2, 0 to pi by 2 మనకి ఇచ్చినటువంటిది ఇంటిగ్రల్ 0 to pi by 2 4 1 by 4 plus 5 cos x dx యొక్క వాల్యూ 1 by 3 log 2, 1 by 3 log 2. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగాం. ఓకే, ఎక్కువగా మనకి ఇంటర్వల్స్ అనేటువంటివి జనరల్గా ఇంటర్వల్స్ కొంచెం చేంజ్ చేసుకోవటము, ఆ రిలవెంట్ ఫార్ములా యూజ్ చేయడం జరిగితే ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఏంటి, ఆల్రెడీ ఇంటిగ్రేషన్ మనకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములాసే సేమ్, కాకపోతే చివరిలో లిమిట్స్ ఆప్షన్ చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంతే. సేమ్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, సో మరి యొక్క క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to 1 by 2, ఇంటిగ్రల్ 0 to 1 by 2 x sin inverse x, ఇంటిగ్రల్ 0 to 1 by 2 x sin inverse x sin inverse x by root of 1 minus x square dx. So let I is equal integral 0 to 1 by 2 x into sin inverse x by root of 1 minus x square dx. ఒకసారి గమనించుకోండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ దీని డెరివేటివ్ ఎంత అండి, -2x, అంటే ఇదంతా ఒక ఫంక్షన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, లెట్ us స్టార్ట్. దీన్ని మనం మళ్ళీ ఎలా రాస్తామంటే సింపుల్గా ఇంటిగ్రల్ 0 to 1 by 2, ఓకే, sin inverse x, ఇక్కడ దీనికి మనం -1 by 2 కావాలి కదా, ఎందుకంటే -2x రావాలి కదా. సో -2x by root of 1 minus x square dx. ఓకే, సో -1 by 2 బయటికి నెట్టేద్దాం కాసేపు, తర్వాత చూద్దాం. ఓకే, -1 by 2 ఇంటూ రైట్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. లేదు, ముందుగానే మనం సింపుల్గా ఏం చేస్తామంటే ముందుగానే ఈ ఇంటర్వల్ ఇబ్బంది లేకుండానికి విడిగా మనం ఇంటిగ్రల్ వాల్యూ చేద్దాం. చక్కగా ఇదైతే బాగుంటుంది. sin inverse x ఇంటూ -1 by 2 ఇంటూ -2x by, అంటే ఇంటర్వల్స్ మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది లేకుండా చక్కగా సాగిపోతుంది. ఇప్పుడు చూడండి, -1 by 2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఏంటండి, sin inverse x, integral of this one f dash x by root f x, 2 root f x, 2 root f x, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, లేదు ఇక్కడ కూడా ఈ -1 by 2 ఇక్కడ పెట్టినా పర్లేదండి, నో ప్రాబ్లం. -1 by 2 ఇక్కడ పెట్టినా కానీ మీకు ఏమొస్తుంది, ఇక్కడ మీకు చూడండి ఏ విధంగా ఇబ్బంది లేదు ఇంటూ, సో ఇది ఆల్రెడీ -1 by 2 ఉందండి, f dash x by root f x ఇంటిగ్రల్ వాల్యూ కాబట్టి ఎంత 2 root f x
అంటే 2 రూట్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఓకే ఓవర్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఎంత అంటే ఇది 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఇంటూ యాస్ట్ ఇది మొత్తం రావాలి కదా, ఎంత ఇది 2 క్యాన్సిల్ అయ్యాక అంటే ఏమొచ్చింది మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే సో దిస్ వాల్యూ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మిగిలిపోయినటువంటిది ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే ఇంటర్వల్స్ ఏం లేవు కదా. సో ఫైనల్ ఏమొచ్చిందంటే మనకి మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఇది మనకి ఇంటిగ్రల్ వాల్యూ. ఓకే దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ వాల్యూ. దేర్ఫోర్ from 1 I is equal దీని యొక్క టోటల్ ఇంటిగ్రల్ వాల్యూ ఇదే కదా మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఇంటర్వల్స్ 0 to 1/2. సో ఫస్ట్ అప్పర్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే ఈ పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ రూట్ 1 మైనస్ 1/4 ఎందుకంటే ఎక్స్ వాల్యూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 సైన్ ఇన్వర్స్ 1/2 సైన్ ఇన్వర్స్ 1/2 అంటే 1/2 సైన్లో 30 degrees ఉంటుంది π/6. ఓకే ప్లస్ 1/2 మైనస్ లోయర్ లిమిట్ సబ్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్లో 0 కదా అంటే మైనస్ రూట్ 1 మైనస్ 0 నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ 0. ఓకే ఇంటూ సైన్ ఇన్వర్స్ 0 ప్లస్ 0. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందండి 4 మైనస్ 1 3 కాబట్టి రూట్ 4 అంటే 2 రాసుకోవచ్చు. ఇది వస్తుంది π/6 సో ప్లస్ 1/2 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఇన్వర్స్ 0 అంటే 0 అండి. సో టోటల్ దిస్ బికమ్ 0 దిస్ ఫంక్షన్ వాల్యూ బికమ్ 0. ఓకే సో అల్టిమేట్గా మనకి ఆన్సర్ అనేటువంటిది ఎంత వచ్చిందండి ఇక్కడ 6. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. మైనస్ ఎంత అంటే ఇక్కడ మనకి మైనస్ π/6 ఇంటూ రూట్ 3/2 కదా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము 3 into 2 రాసుకోవచ్చుగా. ఒక రూట్ 3 క్యాన్సిల్ అంటే మనకి ఫైనల్గా π/2 into 2 4 రూట్ 3 రాసుకోవచ్చు. ఓకే సో ఫైనల్గా 1/2 మైనస్ π/4 రూట్ 3 అయితే జనరల్గా వచ్చేసరికి ఏంటంటే అంటే రూట్ 3 ఉంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని కొంచెం రేషనైజ్ చేస్తారు. అంటే ఎలా అంటే ఇంటూ రూట్ 3/3 వేసినట్లయితే రాసినట్లయితే ఏమొస్తుందండి ఇంకా ఫైనల్గా 1/2 మైనస్ π ఇంటూ రూట్ 3/4 into 3 12 అది. దేర్ఫోర్ ఫైనల్గా మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ 0 to 1/2. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0 to 1/2 x sin inverse x ఫైనల్గా ఇంటిగ్రల్ 0 to 1/2 x sin inverse x by root of 1 minus x square dx is equal 1/2 minus pi root 3/12. So this is the required solution for the given question. సో సాధ్యంత వరకు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఇంటిగ్రల్స్లో ఆల్రెడీ మనకు నోన్ ఫార్ములాస్ ఉంటాయి, నోన్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవాలి. అల్టిమేట్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి.
సపోజ్ ఎక్కడైనా మనం సబ్స్టిట్యూషన్ యూజ్ చేసినప్పుడు ఆ కన్వర్షన్ అయినప్పుడు దానిలోకి మారిపోవాలి. సపోజ్ x = tan θ. సో x రిలేటెడ్ లిమిట్స్ θ కన్వర్షన్ అయిపోవాలి. అందులో లోయర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎక్కడైనా x అనేటువంటిది రిమూవ్ కావాలి. x = 0 to a f(a - x) dx ఉపయోగించుకోవచ్చు అక్క. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. ఓకే, అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.